హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాలచక్రం. మిత్రమా, విశ్వం మిమ్మల్ని ఎంచుకుంది. ఇక మీ అదృష్టాన్ని ఆపడం ఎవరి వల్ల కాదు. మీరు ఎల్లప్పుడూ ఇతరుల గురించి మంచి కోరుతూ ఉంటారు, మంచి మాటలు మాట్లాడుతూ ఉంటారు, గొప్ప విషయాలను ఊహించేవారు. చూడండి, మీకు ఎన్ని అద్భుతమైన విషయాలు రాబోతున్నాయో ఇప్పుడు యూనివర్స్ మీకు స్వయంగా మార్గం అనేది చూపిస్తుంది. సుఖం, శాంతి, అదృష్టం మీ సొంతం కాబోతున్నాయి. బ్రహ్మాండం అనేది మీ జీవితంలో బంగారు అధ్యాయాన్ని రాయబోతుంది. మీరు ఇతరుల కోసం సంతోషాన్ని కోరుకున్న ప్రతిసారి ఆ సంతోషం రెట్టింపై మీ జీవితంలోకి తిరిగి వస్తుంది. ఇకపై మీ జీవితంలో అంతా మంచి కాలమే. ఇక మీకు ఎలాంటి లోటు ఉండదు. ప్రతి కార్యంలో విజయం సాధిస్తారు. మీరు ఎక్కడికి వెళ్ళినా అదృష్టం మీ వెంటొస్తుంది. యూనివర్స్ సందేశాన్ని శ్రద్ధగా వినండి. మీ జీవితంలో త్వరగా 2 ముఖ్యమైన ఎంపికలు రాబోతున్నాయి మిత్రమా. ఆ 2 మీకు లాభదాయకమైనవే. ఇతరుల విమర్శలను పక్కన పెట్టండి, మీ హృదయం చెప్పింది వినండి. యూనివర్స్ ఇచ్చే సంకేతాలను గుర్తించండి. మీ మార్గంలోని చీకటిని బ్రహ్మాండం అనేది వెలుగునిస్తుంది. ఎందుకు భయపడతారు? ఎందుకు ఆందోళన చెందుతారో చెప్పండి. ఎటువంటి అడ్డంకైనా మీ ప్రయాణాన్ని ఆపలేదు. ఒకవేళ ఎప్పుడైనా విపత్తు వచ్చినట్లు అనిపిస్తే మీ మనసులోని దైవాన్ని స్మరించుకోండి. మీ లైఫ్ అనేది ఆ పరమాత్మకు అప్పగించండి. మీ కన్నీళ్ళు ఆనంద బాష్పాలుగా మారుతాయి. ఇప్పటి వరకు మీకు లభించని అద్భుతాలు ఇప్పుడు మీ కళ్ళ ముందు సాకారమవుతాయి. ప్రకృతి తప్పిదాలను క్షమిస్తుంది. యూనివర్స్ మీ మార్గాన్ని సుగమనంగా చేస్తుంది. మీరు చాలా దూరం వెళ్ళాలి మిత్రమా. గొప్ప కార్యాలు కూడా సాధించాలి. ఇకపై ఎవ్వరూ మిమ్మల్ని విమర్శించలేరు. మీ పేరు మరియు మీ పనులు లోకమంతా కూడా చర్చ చేసుకుంటారు. మీ ప్రశంసలు నలుదిక్కులా వినిపిస్తాయి. మీ దారిలోని అడ్డంకులు మంచిలా కరిగిపోతాయి. ఇది చిన్న చమత్కారం కాదు, ఇది బ్రహ్మాండం మీపై చూపిస్తున్న కరుణ. మీకు కావలసిన సౌకర్యాలు లభిస్తాయి అని విశ్వం చెబుతుంది. ధైర్యంగా ఉండండి. గతంలో మీ నుండి దూరమైన సంతోషాలు మళ్ళీ మీ జీవితంలోకి తిరిగి రాబోతున్నాయి. మీరు ఎప్పటి నుంచే కంటున్న కలలు, ఆశలు ఇప్పుడు మీకు నిజం కాబోతున్నాయి. ధనం లోటు ఉండదు. మీ జీవితంలో ఉత్సాహ తరంగాలు మిమ్మల్ని నిరంతరం ఉత్తేజపరుస్తాయి. ఈ యొక్క నేచర్ అంటే ప్రకృతి మీకు ఒక అపురూపమైన బహుమతిని ఇవ్వబోతుంది. మీరు యోగ్యులు, సమర్థులు అని ఈ యొక్క విశ్వం గుర్తిస్తుంది. మీ ముందు 3 కొత్త మార్గాలు కనిపిస్తాయి. అందులో ఒకటి సుఖాన్ని, మరొకటి శాంతిని, ఇంకొకటి అపార ధనాన్ని, వైభవాన్ని ఇస్తాయి. ఎంపిక మీ చేతుల్లోనే ఉంది. సాయంత్రం వేళల్లో అకస్మాత్తుగా వచ్చే పూల సుగంధ వాసన, మీకు దూరంగా వినిపించే పక్షి శబ్దం మీకు శుభ సంకేతాలుగా భావించండి. ఇవన్నీ కూడా విశ్వం మీకోసం రూపొందించిన పథకాల్లో భాగాలే. భయపడకండి, సుమాయనంగా కోల్పోకండి. మీ ప్రశ్నలకు సమాధానాలు త్వరలోనే అందుతాయి. మీరు ఇక ఒంటరిగా లేరు. కొత్త స్నేహితులు, మంచి సహచరులు మీ జీవితంలో చేరుతారు. గందరగోళాలు తొలగిపోయి స్పష్టత అనేది మీ లైఫ్లో ఏర్పడుతుంది. ఎవరో మీ అదృష్టాన్ని మార్చడానికి మిమ్మల్ని వెతుకుతూ ఉన్నారు. మీ భాగ్యరేఖ ఇప్పుడు బంగారు కళలతో రాయబడుతుంది. మీరు చాలా సంఘర్షించారు, చాలా బాధలు అనుభవించారు, కానీ ఆ బాధల ద్వారం ఇప్పుడు శాశ్వతంగా మూసివేయబడింది. ఇది మీ ఫలసాయ క్షణం. మీరే మీ లైఫ్కి సృష్టికర్తగా మారి ముందుకు వెళ్ళండి. మీరు ఇతరులను గౌరవిస్తారు కాబట్టి మీకు రెట్టింపు గౌరవం లభిస్తుంది. మీరు విజయాలను చూసి లోకం ఆశ్చర్యపోతుంది. మీ ప్రగతిని ఎవ్వరు కూడా ఆపలేరు. అందమైన వారు, సమర్థులు, విశిష్టులు. మీలో ఒక గొప్ప ఆధ్యాత్మికమైన మార్పు అనేది సంభవించబోతుంది. ఆ మార్పుకు మీరు సిద్ధంగా ఉండండి. సత్యాన్ని తెలుసుకొని సమయం అనేది ఆసన్నమైంది. మీరు అసాధారణ వ్యక్తి కాదు మిత్రమా. కాబట్టి ఈ సందేశం మీ వద్దకు చేరింది. మీ మార్గంలో ముళ్ళను తొలగించి విశ్వం పూలబాట వేయబోతుంది. ముందుకు అడుగు వేయండి. అపార విజయం మీ సొంతం. బ్రహ్మాండంలో ప్రతి విషయం కూడా ముందే నిర్ణయించబడి ఉంటుంది. మీ లైఫ్లో జరిగే ప్రతి సంఘటన ఒక గొప్ప పథకంలో భాగమే. ఈరోజు ఈ సందేశం మీ జీవన గమనాన్ని మార్చేయచ్చు. ఊహించకండి, ఒక వ్యక్తి మీ జీవితంలోకి ప్రతి సమస్యను పరిష్కరించడానికి, సహాయం చేయడానికి రాబోతున్నాడు. ఆ వ్యక్తి మీ ప్రేరణగా, మార్గదర్శిగా లేదా ఆత్మ సంచారకుడిగా ఉండొచ్చు. కానీ గుర్తుంచుకోండి, ఈ వ్యక్తి సాధారణ సమయంలో రాడు. ఈ వ్యక్తి రాక కోసం బ్రహ్మాండం మిమ్మల్ని ఎన్నో అనుభవాల ద్వారా సిద్ధం చేస్తుంది. యూనివర్స్ ఇప్పటికే మీకు సంకేతాలను ఇవ్వడం ప్రారంభించేసింది. ఒక అపరిచిత ముఖం పదే పదే గుర్తుకు రావడం లేదా ప్రతి రాత్రి వచ్చే వింత కలలు, ఇవన్నీ కూడా ఒక వ్యక్తి రాక సూచనలే.
ఆ వ్యక్తిని మీరు కలిసినప్పుడు మీ శరీరంలో ఒక విభిన్నమైన కంపనం కలుగుతుంది. మీ హృదయం ఆ వ్యక్తిని ఇంతకు ముందే గుర్తించినట్లు భావిస్తారు. బహుశా మీకు ఆ వ్యక్తి ముందే తెలుసుండొచ్చు, కానీ ఇప్పుడు ఆ వ్యక్తి యొక్క నిజమైన ఉద్దేశం మీకు తెలుస్తుంది. ఈ విశ్వం మార్పును మీరు సిద్ధంగా ఉన్నప్పుడే తీసుకొస్తుంది. కాబట్టి మీరు నరకాత్మత నుండి బయటపడి మీ కలల కోసం మీరు కష్టపడుతున్న సమయంలో ఆ వ్యక్తి ప్రవేశం అనేది జరుగుతుంది. విశ్వం యొక్క పథకాలు మరియు ఆగమనాలు అందరివి. మొదట్లో ఆ వ్యక్తి ప్రాముఖ్యత అర్థం కాకపోయినా కాలక్షేపానికి మీ జీవితంలోకి ప్రతి కోణాన్ని అతను సానుకూలంగా మారుస్తాడు. ఓర్పు వహించండి, మీ అంతరాత్మపై నమ్మకం ఉంచండి. ఈ యూనివర్స్ మిమ్మల్ని ఎప్పుడూ ఒంటరిగా వదిలేయదు అని నమ్మండి. ప్రతి సవాలు వెనుక ఒక గొప్ప కారణం ఉంటుంది. ఆ వ్యక్తి ద్వారా బ్రహ్మాండం మీకు ఇచ్చే సమాధానాలను శ్రద్ధగా గమనించండి. మీ శక్తి ఆ వ్యక్తి శక్తితో సమానంగా ఉన్నప్పుడే ఆ కలయిక సాధ్యమవుతుంది. జీవితంలో కొన్ని క్షణాలు మమ్మల్ని ఒక గొప్ప రహస్యంలో భాగం చేస్తాయి. ఎవరో మిమ్మల్ని గమనిస్తున్నారని, ఎవరో పిలుస్తున్నారని అనిపించడం కేవలం భ్రమ కాదు మిత్రమా. మీరు ఈ సందేశం వరకు రావడం విశ్వం యొక్క గొప్ప పథకం. విశ్వంలో ఒక రహస్య పుస్తకం కూడా ఉంది. అందులో మీ పేరు కూడా నమోదు చేయబడింది. ఆ పుస్తకంలో పేరున్న వారు సాధారణ వ్యక్తులైతే కాదు, వారు లోకంలో మార్పు తెచ్చేవారుగా ఉంటారు. మీ జన్మకు ముందే నిర్ణయించబడింది. ఒక గొప్ప ఉద్దేశం మీ జీవితంలో ఉంది. ఇప్పటి వరకు మీరు అనుభవించిన ఒంటరితనం, సంఘర్షణ అంతా కూడా మిమ్మల్ని ఈ ఉన్నత స్థితి కోసం సిద్ధం చేయటానికి. అలాగే సాధారణ వ్యక్తులను సాధారణ జీవితం ఉంటుంది. ఇప్పుడు మీ నిజమైన గుర్తింపు బయటపడే సమయం వచ్చేసింది. పాత భయాలను, నరకాత్మక ఆలోచనలను వదిలేస్తానని మీకు మీరు వాగ్దానం చేసుకోండి. మీ శక్తిని మీరు గుర్తించండి. సరైన దిశలో ప్రయాణించండి. ఇప్పుడు మీకు ఒక కొత్త సంకేతాలు అందుతాయి. ఈ విశ్వం మీకోసం రూపొందిస్తున్న ఆ అందమైన రేఖాచిత్రాన్ని సరిగ్గా గమనించండి. మీ మాటల్లో ప్రేమను, అలాగే హృదయంలో దయను నింపుకోండి. ఆ గుణాలే మిమ్మల్ని శిఖరాలకు చేరుస్తాయి మిత్రమా. మీ ముందున్న అవకాశాలను అందిపుచ్చుకోండి. ఇతరుల సలహా కంటే కూడా మీ అంతరాత్మను నమ్ముకోండి. ఎప్పుడైనా సరే కష్టం అనిపిస్తే దేవునిపై భారం వేయండి. ఆ నిశ్చలతలోనే సమాధానాలు ఖచ్చితంగా దొరుకుతాయి. ఆ అదృష్టపు ద్వారాలు తెరుచుకున్నాయి. ప్రకృతి మీ పొరపాట్లను తుడిచివేసి కొత్త అవకాశాలను ఇస్తుంది. మీరు సమర్థులు, గుణవంతులు. మీ సంఘర్షణ ముగిసిపోయింది. ఇక ఫలితాలు అందుకునే సమయం. బ్రహ్మాండం మీకోసం ముళ్ళను తొలగించి పూలబాటను వేసింది. ముందుకు సాగండి. మీ ప్రగతిని ఎవ్వరూ ఆపలేరు. మీ సమయం వచ్చేసింది. ఆ ప్రత్యేక వ్యక్తి మీ జీవితంలోకి రాబోతున్నాడు. అతని రాక మీకోసం సిద్ధంగా ఉంచండి. అతని ఉనికిని స్వీకరించండి. అతని నుండి చాలా నేర్చుకోండి. మీరు ఈ యొక్క సందేశాన్ని వింటున్నారు అంటే మీరు ఎంపిక చేయబడ్డారు. విశ్వం తన రహస్యాలను కేవలం సిద్ధంగా ఉన్న వారిలో మాత్రమే పంచుకుంటుంది. మీరు సిద్ధంగా ఉన్నారని యూనివర్స్కి తెలుసు. జీవితంలో ఒక నిరంతర ప్రయాణం. ఇందులో ప్రతి మలుపులోనూ బ్రహ్మాండం మీ వెంట ఉంటుంది. మీరు అనుభవించిన కష్టాలు మీ మనసును దృఢపరిచాయి. ఇప్పుడు ఆ దృఢత్వంలోనే మీరు అద్భుతాలను సృష్టించబోతున్నారు. మీ ప్రతి ఆలోచన ఒక విత్తనం లాంటిది. సానుకూల ఆలోచనలు చేస్తే సానుకూలమైన ఫలితాలే వస్తాయి. విశ్వం మీ ఆలోచనలను గమనిస్తుంది. మీరు ఎప్పుడైతే ఇతరులను గౌరవిస్తారో లోకం మిమ్మల్ని గౌరవిస్తుంది. మీలో దాగి ఉన్న అపారమైన శక్తిని మీరింకా పూర్తిగా గుర్తించలేదు. ఆ శక్తిని ఆవిష్కరించడమే మీ తదుపరి లక్ష్యం. బ్రహ్మాండం మీకోసం ఒక గొప్ప ప్రణాళికను సిద్ధం చేసింది. మీ జీవితంలో వచ్చే ప్రతి వ్యక్తి, ప్రతి సంఘటన, ప్రతి ప్రణాళికలో భాగమే. భయపడకండి మిత్రమా. నమ్మకంతో అడుగువేయండి. విశ్వాసంతో మీ కలలను కేవలం కలలుగా మిగిలిపోవు. అవి వాస్తవ రూపంలో దాలుస్తాయి ఖచ్చితంగా. మీ అదృష్టం ఇప్పుడు మేల్కొనబడింది. చీకటి రాత్రులు గడిచిపోయాయి. వెలుగులతో నిండిన ఉదయం ప్రాప్తిస్తుంది. మీ జీవితం ఒక అందమైన కావ్యంలా మారబోతుంది. మీరు కేవలం ఒక వ్యక్తి కాదు. మీరు ఈ విశ్వం యొక్క ప్రతిబింబంలోని దివ్యత్వాన్ని గుర్తించండి. మీ శక్తిని తక్కువ అంచనా వేయకండి. మీరు సాధించలేనిది ఏదీ లేదు అని, యూనివర్స్ మీతో ఉంది అని, ప్రతి క్షణం మిమ్మల్ని రక్షిస్తూ నడిపిస్తూ ఉంటుంది అని ఈ సందేశం మీ హృదయానికి హత్తుకుంటే దాని అర్థం ఇదే. మీరు సరైన మార్గంలో ఉన్నారని, మీ ప్రయాణం విజయవంతం కావాలని ఈ విశ్వం కోరుకుంటుంది.
ఇకపై మీ యొక్క జీవితంలో వెలుగులే ఉంటాయి. మీకు కోరుకున్న వైభవం, శాంతి మీకు లభిస్తాయి. విశ్వం మీతో ఉంది ఇప్పుడు మరియు ఎప్పటికీ. మీరు అసాధారణమైన వారు. మీ ప్రయాణం అద్భుతమైనది. ముందుకు సాగండి. మీ గమ్యం మీకోసం ఎదురు చూస్తుంది. ఈ అనంత విశ్వం మీ ప్రతి కోరికను తీర్చడానికి సిద్ధంగా ఉంది అని అర్థం. మీపై మీకు నమ్మకం ఉంటే ఈ ప్రపంచం మొత్తం మీ పాదాక్రాంతం అవుతుంది. శాంతి, సంతోషం మీ జీవితంలో నిరంతరం వెల్లవిరిశాయి అని ఆకాంక్షిస్తూ ఈ బ్రహ్మాండం మీకు ఆశీర్వాదాన్ని మీపై కురిపిస్తుంది. ముగింపు చెప్పాలంటే మీరు ఈరోజు చేసిన పోరాటం వృధా పోలేదు. ప్రతి కన్నీటి చుక్కకు ఒక విలువ ఉంది. ప్రతి గాయానికి ఒక మంతుంది. విశ్వం ఇప్పుడు ఆ గాయాలను మాన్పేసి మీకు కొత్త శక్తిని ఇవ్వబోతుంది. మీ కోరిక వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదు. మీ గతం మీ అనుభవం మాత్రమే. మీ భవిష్యత్తు మీ స్వయం కృషి. విశ్వం ఇచ్చే అవకాశాలను అందిపించుకోండి. మీలోని మంచితనాన్ని ఇప్పటికీ కోల్పోకండి. మీ అసలైన ఆస్తి బ్రహ్మాండం మీ పట్ల ఎంతో ప్రేమ ఉంది. మీరు అడిగిన దానికంటే ఎక్కువ మీకు ఇస్తుంది. సిద్ధంగా ఉండండి. సంతోషంగా ఉండండి. మీ కొత్త జీవితం ఇప్పుడే ప్రారంభం కాబోతుంది. ఈ యొక్క బ్రహ్మాండం యొక్క ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి. మీ లక్ష్యం సిద్ధిస్తుంది. ఇక ఏదైనా సరే విశ్వానికి కృతజ్ఞతలు చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. కాబట్టి ఈ యొక్క ఆనందం, సంతోషం, డబ్బు, సంపద, అవకాశాలు, బంగ్లా, కారు, మాకు ఉండటానికి ఇల్లు, అలాగే నాకు ఆనందమైన జీవితం అన్నీ ఇచ్చినందుకు ధన్యవాదాలు విశ్వమా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ సో మచ్.